హలో, ఐమ్ డాక్టర్ వర్ణన, ఆర్థోడాంటిస్ట్ ఫ్రమ్ లలిత స్మైల్ క్లినిక్, విజయవాడ. ఇవాళ మనం చిగుళ్ళు అంటే నవ్వినప్పుడు చిగుళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి అనే సమస్య చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. సో దీనికి మనకి ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవాళ చూద్దాం. సో నవ్వినప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు పళ్ళ కన్నా చిగుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి కొంతమందిలో. సో దీన్ని మనం ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు, క్లిప్పులు, బ్రేసెస్, అలైనర్స్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్మైల్ కరెక్షన్ తో పాటు చిగుళ్ళు కూడా కరెక్షన్ చేసుకోవడం, అంటే చిగుళ్ళల్లో అంటే ఎముకలో మార్పులు చేసుకోవడం అనేది ఎక్కువ చిగురు కనిపించే వాళ్ళలో మనం చేయాల్సిన ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అలాంటి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు క్లిప్పులు, బ్రేసెస్, అలైనర్స్ చేసి దాంతో పాటు మనం కొన్ని ఎక్స్ట్రా క్లిప్స్ లాంటివి లేకపోతే రబ్బర్స్ లాంటివి ఇస్తూ ఉంటామండి. ఈ కరెక్షన్ తో పాటు చిగుళ్ళ కరెక్షన్ కూడా అవుతుందన్నమాట. ఒకప్పుడు దీనికి ఓన్లీ సర్జరీయే ఆప్షన్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు సర్జరీ లేకుండా కరెక్షన్స్ వచ్చేసాయండి. సో ఏదైనా మనకి అలాంటి సమస్య ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్, అంటే మీ దగ్గరలో ఉండే ఒక డెంటిస్ట్ని డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ఒక క్లిప్లు, బ్రేసెస్ స్పెషలిస్ట్తో డెఫినెట్గా కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.